నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ధరణి స్థానంలో భూభారతిని తెచ్చేలా కసరత్తు వేగవంతం. సమగ్ర చట్టంతో పాటు అత్యాధునిక సాఫ్ట్వేర్ తీసుకొచ్చే యోచన. రాష్ట్రంలో పలు జిల్లాల్లో విత్తనాల కోసం రైతుల బారులు. డిమాండ్కు సరిపడా అందుబాటులో లేకపోవడంతో ఆందోళన. ఈడీ, సిబిఐ కేసుల్లో బెయిల్ మంజూరు కోసం కవిత పిటిషన్లు. నేడు ఢిల్లీ హైకోర్టులో జరగనున్న విచారణ. చిన్నారులను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్. 16 మంది చిన్నారులను కాపాడిన మేడిపల్లి పోలీసులు. ఉనికి కోసమే టీఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తోందన్న ప్రధాని. బెంగాల్లో భాజపా పాగా వేస్తుందని ధీమా. ఢిల్లీ, వారణాసి ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు. అత్యవసర ద్వారం నుంచి ప్రయాణికుల తరలింపు. రఫాలో ఇజ్రాయెల్ దాడులు ఖండించిన ఐరాస. కాల్పుల విరమణను పాటించాలని ఇరుపక్షాలకు పిలుపు. టోర్నడోల విధ్వంసంలో యుఎస్లో 22కు చేరిన మృతులు. భారీగా ఆస్తి నష్టం, విద్యుత్ సరఫరాకు ఆటంకం.